దేవుని సమయం ఇవ్వడం అంటే మన చేతికున్న వాచ్ తీసుకొచ్చి కానుకలు పెట్టెలో వేసేయడం దట్ కుడ్ బి ఈజీ సమ్ టైమ్స్. బట్ గివింగ్ యువర్ టైమ్ టు గాడ్, దేవునికి శ్రేష్టమైన సమయం అంటే అర్థం ఏంటో తెలుసా? రోజు ప్రారంభంలోనే దేవుని సమయాన్ని ఇవ్వడం. యూజువల్గా మనం చేసే ఒక పరిస్థితి, ఒక పని ఏంటంటే, ఉదయాన్నే లేచిన తర్వాత మన పనులన్నీ చక్కబెట్టేసుకుని అన్ని పనులు ముగించిన తర్వాత ఎప్పుడో రాత్రి ఏదైనా కొంచెం సమయం దొరికితే దేవునికి ఇద్దాం. లేదంటే ఆయన నన్ను అర్థం చేసుకోడా అండి, నా బలహీనతను దేవుడు అర్థం చేసుకోడా, నేను ఎంత కష్టపడిపోయిన ఈరోజు దేవునికి తెలీదా, అందును బట్టి నేను సమయం ఇవ్వకపోయినా దేవుడు అడ్జస్ట్ అయిపోతాడులే అన్నట్టుగా కొంతమంది మాట్లాడి ఆ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వకుండానే అలిసిపోయి రాత్రులు పడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఉదయాన్నే లేచిన తర్వాత మళ్ళీ ఆ రోజు వారి పనులు ఆ రోజు ఉంటాయి. ఏ రోజు పని, ఏ రోజు పరిస్థితులు ఆ రోజు ఉంటాయి. నువ్వు దేవునికి సమయం ఇవ్వడం అనేది, నాకు సమయం దొరికిన తర్వాత ఇస్తాను అనుకుంటే సాతాను ఎప్పుడూ దొరకనివ్వడు. కానీ వీ హ్యావ్ టు రిడీమ్ టైమ్ ఫర్ గాడ్. దేవుని కొరకు సమయాన్ని కొంచెం రిడీమ్ చేయాలి. ఎక్కడెక్కడైతే మన సమయం వృధా అవుతుందో, ఎక్కడైతే మన సమయం వ్యర్థమైన వాడి దగ్గర గడుపుతున్నామో అక్కడ కొంచెం సమయాన్ని కట్ చేసేసి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వడం.